ఒక అందమైన గ్రామంలో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవారు. అదే గ్రామంలో సుబ్బారావు అనే వ్యాపారి ఉండేవాడు. అతను తెలివైనవాడు, కాని కొంచెం స్వార్థపరుడు. అతని స్వార్థంతో చాలా మందిని మోసం చేస్తూ ఉండేవాడు. సుబ్బారావుకి డబ్బు పిచ్చి కూడా ఎక్కువే. సుబ్బారావు తన స్వార్థంతో దుకాణానికి వచ్చిన వారిని మోసం చేస్తూ ఉండేవాడు. తన లాభం కోసం నాణ్యత లేని సరుకులను ఎక్కువ ధరలకు అమ్మేవాడు. అతని దగ్గర సరుకులు కొనడానికి వచ్చినవారు ఏమీ చెయ్యలేక అతను ఎంత చిల్లర ఇస్తే అంతే తీసుకుని వెళ్ళిపోయేవారు. ఒకరోజు సోము అనే పేద యువకుడు ఆ గ్రామానికి పనికోసం వచ్చాడు. సోము ఎండతో రావడం వలన చాలా అలసిపోయాడు. అతని దగ్గర తినడానికి కూడా డబ్బు లేక చాలా కష్టంగా ఉంది. సోము ఆకలితో ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. సోము పరిస్థితి చూసిన రాఘవయ్య అతనికి అన్నం పెట్టి ఇలా అన్నాడు: బిడ్డా, నా పొలంలో పని చెయ్యి, నీకు న్యాయంగా కూలి ఇస్తాను. సోము చాలా కృతజ్ఞతతో పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తరువాత సోము రాఘవయ్య దగ్గర పనిచేస్తూనే సుబ్బారావు దగ్గరకు పనికి వెళతాడు. సుబ్బారావు అతనితో చాలా పని చేయించాడు, కాని సరైన కూలీ ఇవ్వలేదు. అదే గ్రామంలో సుందరయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు మరియు అందరి సమస్యలు పరిష్కరించేవాడు. సోము జరిగిన విషయం సుందరయ్యకి చెప్పాడు. అప్పుడు సుందరయ్య సుబ్బారావును పిలిచి ఇలా చెప్పాడు: సుబ్బారావు గారు, మనిషి చేసే పనులు ఎప్పటికైనా తిరిగి వస్తాయి. ఇలా మోసం చెయ్యడం తప్పు. మంచిని చేస్తే మంచే వస్తుంది, చెడును చేస్తే చెడే వస్తుంది. ఇదే కర్మ. ఇకనైనా మీ తప్పు తెలుసుకొని మారండి. సోముకు న్యాయమైన కూలీని ఇవ్వండి అని సుందరయ్య సుబ్బారావుకి కర్మబోధనలు చేస్తాడు. కాని సుబ్బారావు సుందరయ్య మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా విసుక్కుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కొన్ని నెలలు గడిచాయి. రాఘవయ్య పొలంలో చాలా మంచి పంట వచ్చింది. అతనికి మంచి లాభం వచ్చింది. గ్రామంలో అందరూ అతన్ని మెచ్చుకున్నారు. కాని సుబ్బారావు వ్యాపారంలో నష్టం వచ్చింది. అతను మోసం చేసిన వాళ్లు అతనిపై నమ్మకం కోల్పోయారు. అప్పుడు సుబ్బారావుకు సుందరయ్య మాటలు గుర్తొచ్చాయి. తన తప్పు అర్థమైంది. వెంటనే సోమును పిలిచి అతనికి సరైన కూలీ ఇచ్చి క్షమాపణ చెప్పాడు. అలాగే అతను మోసం చేసిన వారికి నష్టపరిహారం కూడా చెల్లిస్తాడు. ఆ రోజునుంచి సుబ్బారావు కూడా మంచి మనసుతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. నీతి: మనిషి చేసే ప్రతి పని కర్మగా తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మంచే చేయాలి.